హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఫర్ యూ వ్లాగ్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈ వీడియో వచ్చేసి మేము లంబసింగి వెళ్ళాము. సో అది మీకు చూపిద్దామని చేస్తున్నాను. సో అక్కడ కార్ పార్కింగ్ పెట్టేసి కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది. ఐ మీన్ ట్రెక్కింగ్ అంటే ట్రెక్కింగ్ కాదు, జస్ట్ వాక్ వే అనమాట. పైకి జీప్స్ కూడా వెళ్తాయి. జీప్స్లో వెళ్తే మీకు బెటర్ అనమాట, టైం సేవ్ అవుతుంది. యాక్చువల్లీ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సింది కానీ చాలా లేట్ అయిపోయింది. మేము వైజాగ్లో స్టే ఉన్నాము. సో అలా లేట్ అయిపోయింది అండ్ అప్పటికి సన్ రైజ్ అయిపోయింది. బట్ ఇక్కడ అయితే నాకు బాగా నచ్చింది అనమాట వ్యూ పాయింట్. సో ఆ వ్యూ పాయింట్ నుంచి రిటర్న్ వచ్చే టైంలో తీసిన వీడియో ఇది. అండ్ ఆ తర్వాత తాజాంగి అని ఉంటుంది, అక్కడ జిప్ లైన్ అండ్ బోటింగ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాము. నేనైతే జిప్ లైన్ చేయలేదు కానీ మా సిస్టర్ చేసింది. సో యా, ఇది ఆ లేక్ అండి, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మేము స్ట్రాబెర్రీ ఫార్మింగ్కి వెళ్ళాము. అక్కడ చాలా ఉంటాయి, మనం నచ్చిన దానికి వెళ్ళి చూసి అక్కడ స్ట్రాబెర్రీస్ పర్చేస్ చేసుకోవచ్చు. హ్యాండ్ పిక్ స్ట్రాబెర్రీస్ అండ్ ఫ్రెష్లీ గ్రోన్ అనమాట. ఇక్కడైతే వీళ్ళు స్ట్రాబెర్రీస్ ప్యాకింగ్ చేస్తున్నారు డైలీ. అండ్ ఇక్కడ మనకి మిల్క్ షేక్స్, పుడింగ్స్ అండ్ జామ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మేమైతే ఫామ్లోకి వెళ్ళి ఇలా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. సో ఇక్కడ స్ట్రాబెర్రీ ఫామ్ చూశాక మేమైతే వైజాగ్ స్టార్ట్ అయిపోయాము. అండ్ వైజాగ్ స్టార్ట్ అయ్యాక ఈవినింగ్ బీచ్కి వెళ్దాం అనుకున్నాం. సో బీచ్కి వెళ్తుంటే మాకు తెలిసింది ఏంటంటే అక్కడ బీచ్ ఫెస్టివల్ జరుగుతుందని. అండ్ నాకు అనిపించింది హోల్ వైజాగ్ మొత్తం ఇక్కడే ఉందా అని, అంత క్రౌడ్ ఉన్నారు. బట్ ఇట్ వాజ్ గుడ్, మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము ఫ్యామిలీతో. అండ్ ఆల్సో ఇక్కడ మ్యూజిక్ మ్యారథాన్ జరుగుతుంది. దానిలోకి అయితే వెళ్ళలేకపోయాం కానీ బయట నుంచి చూసాము. ఇట్ వాస్ గుడ్. అండ్ ఆ తర్వాత వెంటనే రూమ్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ డే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ సిరి ఫర్ యూ వ్లాగ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.